రెండవ రోజు ధర్నా కార్యక్రమం కార్యక్రమానికి అటెండ్ అయిన వారందరికీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నారు. మిత్రులారా, వక్తలు చెప్పినట్లుగా మన ముందరున్నది బృహత్ కార్యక్రమం. ఒక పెద్ద మేధావితో మనం కొట్లాడుతున్నాం. మనం గుర్తుపెట్టుకోవాలా, ఎందుకంటే గతంలో మనకు సమ్మెల అనుభవం ఉంది. ఎదిరించి నిలిచిన పోరాటం చేసిన అనుభవాలు మనకున్నాయి. మనం నిలబడతామని పోరాడుతామని ఆర్టీసీ సంస్థ కాపాడడం కోసం, తద్వారా ఉద్యోగాల హక్కుల కోసం, ప్రజల అభివృద్ధి కోసం, ప్రజలకు ఒకవేళ ఆర్టీసీ ప్రైవేటీకరించబడితే ప్రజల కష్ట నష్టాలు ఎవరు భరించాలా? ప్రభుత్వం భరించాలా? వాళ్ళ మీద భారాలు మోపేకే ఆర్టీసీ సంస్థను నిర్వీర్యం చేసే ఉద్దేశంతోనే చేస్తున్నారు. మనం ఇది ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మలచగలుగుతాం. గతంలో 24 రోజుల సమ్మె సమయంలో ప్రజలు మనకందరికీ అండగా నిలబడ్డారు. మనం ఆ రోజు జీతభత్యాలు తగ్గించుకోగలిగినాం, ఆర్టీసీని మిగిలించుకోగలిగినాం. ఈరోజు కూడా అదే పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏమాత్రం పెరుగుతుందో ఆ ఉద్యమకు సంబంధించిన జీతభత్యాలు మనకు పెరుగుతాయి. కానీ ఆర్టీసీని ఈ సమయంలో మనం కోల్పోతే ఆర్టీసీ సంస్థ నిర్వీర్యమైపోతుంది. మన భవిష్యత్తు తరాలు మాకు అందించిన ఫలాలన్నీ మనం మన చేతులారా పోగొట్టుకునేకి ఇష్టపడకుండా కార్యోముఖులై చైతన్యవంతులై ఎప్పటికప్పుడు పై నాయకత్వం ఇచ్చిన పిలుపును తూచా తప్పకుండా పాటించి అందరినీ చైతన్యపరిచిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈ సంస్థ ప్రైవేటీకరించబడితే మొట్టమొదట నష్టపోయేది పల్లెవాసులు, ప్రజలు. మనకంతో ఇంతో ఇచ్చి చేతులు దులుపుకునే సందర్భాలు చాలా చూసినాం. ప్రభుత్వ పెట్టుబడులు ప్రైవేటు వాళ్లకు వేల కోట్ల ఆస్తులు రాయితీలు ఇస్తున్నారు. మళ్ళీ ఆర్టీసీ సంస్థలో విదేశీయులకు మీరు ఇచ్చుండే రాయితీల్లో ఈ రాష్ట్రంలో పనిచేసే కార్మిక వర్గానికి ఇవ్వడానికి మీకు చేతులు ఎందుకు రావడం లేదు? కార్మిక వర్గం ఇంత కష్టపడి సంస్థను చిన్న దినదినాభివృద్ధిగా ఇంత చేస్తే మీ చేతుల దాన్ని ముంచేస్తారా? సంస్థను సర్వనాశం చేసేకి ప్రయత్నిస్తారా? 24 రోజుల సమ్మె ఇప్పుడైతే వాళ్ళకి జరగలేదో ఇప్పుడు తిరిగి అధికారంలోకి వచ్చి ఆర్టీసీ సంస్థను ముంచేయాలనే దురుద్దేశంతోనే చేస్తున్నాను మనమంతా భావించాలా. ఈ ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా మనం చైతన్యమై ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకొని పోయి ప్రజలందరితో కలిసి పోరాటం చేస్తే తప్ప మనము నెగ్గలేమనే విషయాన్ని మనం గమనించాలి. మన బలహీనతలు, మన బలము ప్రజలే. ప్రజల్లో మనం చైతన్యం తీసుకొని పోయి విద్యార్థులకు వాళ్ళకు వస్తున్న రాయితీలను నాశనం చేస్తున్నారు. గతంలో మనకు చెప్పారు ప్రజలకు అవి చేస్తాం ఇవి చేస్తామని. ఈ పథకం సక్సెస్ అయినంత మంచిగా వేరే పథకాలు ఏం సక్సెస్ కాలేదు. ఎక్కడ పోయినా స్త్రీశక్తి పథకం యొక్క ఫలాలు బ్రహ్మాండంగా ఉండాలి అంటారు. కానీ చేస్తున్న కార్మికుల కష్టాన్ని ఏమాత్రం 1% కూడా ప్రభుత్వం గుర్తించలేకపోయింది. ఒకసారి సభలో మాత్రం మనందరికీ చెవులకి ఇంపుగా ఉండే విధంగా మీరంతా బాగా పనిచేశారు, ఆర్టీసీ కార్మికులు స్త్రీశక్తి పథకాన్ని బ్రహ్మాండంగా అమలు చేసినారని ఆ బిరుదులు తప్పితే మాకు గంజినీళ్ళు పోసే డిఏ కూడా ఇవ్వకుండా పోవడము చాలా దురదృష్టం. ఇలాంటి ప్రభుత్వాలు ఉంటే కార్మిక వర్గాన్ని నాశనం చేస్తాయి. కానీ మనమంతా చైతన్యమై పోరాడాల్సిన అవసరం ఉంది. దాన్ని అంతా కార్మికులు ఉంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.